ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈరోజు మళ్ళీ మనం కొత్త వీడియోతో మీ అందరి ముందుకు ఏదో వచ్చామన్నమాట. కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈరోజైతే మళ్ళీ మనం అయితే గ్రైండింగ్ చేయబోతున్నమాట. అన్ఫార్చునేట్లీ అయితే మనమైతే ఒక వీడియో అయితే దుబ్బేసింది అనమాట. అదేంటో తెలుసుకోవాలంటే ఏమాత్రం లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. గైస్ లిటరల్లీ చెప్తున్నా, నేనైతే ఒక వీడియో తీసాను అనమాట. వీడియో అయితే పోయింది. నా లెవెల్ చూడండి 121 అనమాట. రీడింగ్ కోడ్ కూడా వాడాను. లిటరల్లీ ఆ వీడియోలో వాయిస్ అయితే రాలా. నేను మళ్ళీ దాంట్లో ఒక వాయిస్ ఇస్తే బాగోదు, చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. పెద్దగా దారుణంగా లిటరల్ చెప్తున్నారా, మామూలు దారుణం కాదు. మొత్తం అస్సాం అంటే అస్సాం వెళ్ళిపోయింది. నా వీడియో అస్సాం వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నాకు 5 నిమిషాలు పట్టలేదు అనమాట. చెప్తున్నా, రీడింగ్ కోడ్ కూడా వాడా గైస్. సరేలేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి చెప్పండి. మనమైతే నెక్స్ట్ ఇంకైతే సరిపోదాం అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన దైవం అంటే తెలిసిందే. మన దైవం అంటే ఎవరు అనుకున్నారు? టెలిపోర్ట్ అవ్వాల్సిందే. నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. మన దైవం జంగిల్ బాబాయ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి చాలా దగ్గరికి చెప్పాలంటే ఇదిగోండి, నాకు ఇక్కడ నుంచి మనం సుయి అని పైకి వెళ్ళిపోదాం. రయ్యి రప్పలు రయ్యని క్వశ్చన్ అమౌంట్ ప్లీజ్ ఇదే గైస్, ఇదే లాస్ట్ స్పిన్ అనమాట మనం చేసేది. గైస్ లెవెల్ 700లో మనం మామూలుగా ఉండదు అనమాట. ఓకే, సూపర్ రా. అట్లీస్ట్ పైకి ఇచ్చాడు, అది వేరే విషయం అనుకోండి. పైన ఇవన్నీ లేవు. సరేలేండి, ఎన్నన్నా అనుకుంటాం, అన్నీ జరుగుతాయి చెప్పండి. ఇదే స్టోర్ చేసేద్దాం. ఇంకైతే మనం స్పిన్ చేయాల్సి పని లేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి మనకి అయితే ఫ్రూట్స్. నేనైతే ఎప్పుడు స్పిన్ చేయను అనమాట. ఔరా కలర్ ఏం చేస్తాం చెప్పండి. ప్లస్ మీకు ఫస్ట్ స్పాన్ అవ్వగానే మీ బిల్డేజ్ చూసుకోవచ్చు అన్నమాట. ఔరా 1 హ్యూమన్, మనకి హ్యూమన్ వచ్చిందన్నమాట. హ్యూమన్ రేసు, ర్యాబిట్ రేస్ వస్తే బాగుండేది. కొంచెం స్పీడ్గా రప్ప అని ఉడకొచ్చు. అసలు ఎన్నెన్నో అనుకుంటాం. మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం అన్నమాట బై వాక్. మీకు తెలిసింది ఇంకా మనం ఏం చేస్తాం. ఓకే, గ్రీన్ పండు ఉంది, ఇట్లాంటివి చూస్తే అసలు మిస్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీకు అప్పుడైతే తెలిసింది అనమాట. గైస్ మన లెవెల్ 300కి వెళ్ళగానే మీకైతే బిగ్ షాక్ ఉంటుంది. అయితే మామూలు షాక్ కాదు, మీరే తెలుసుకుంటారు అనమాట ఎందుకు అంత షాక్ అవుతారో. ఓకే, కొత్త వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఏమాత్రం లేకుండా వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం ఫైనల్ వచ్చామన్నమాట. ఇక్కడ ఒకటి ఉంటాడు వైట్ బీర్ బాబాయ్, మనం డిఫీట్ చేయాలి. కానీ ఇప్పుడు కాదండి, అప్పుడు కాదు. అంత తొందర ఎందుకు చెప్పండి గైస్. చెప్తున్నా, ఇక్కడ మీకు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఎవరికి చెప్తా తొందర ఎందుకు చెప్తా, ఎవరికి ఐస్ ఫ్రూట్ అంటే లైక్ ఎలిమెంట్ ఫ్రూట్ అనమాట, ఎలిమెంటరీ ఫ్రూట్ లైక్ నన్ను కొట్టలేడు, అలా ఉండాలి గైస్. అలా లేకపోతే ఇక్కడ ఎంతో కష్టం అనమాట. ప్లస్ ఇక్కడ ఈ ఐలాండ్లో నాకు నచ్చింది, ఇక్కడ ఎంత లాంగ్ ఉంటారంటే ఎనిమీస్ సైరామ్ అని అంటారు గైస్. ఇక్కడ చెప్తున్నా కదా, మామూలుగా కాదు. ఓకే, ఫస్ట్ అయితే మన బాబాయ్ని కోసి ఫ్రీజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఏదో చేసేదా. కమన్ వినోదాం గైస్. అయితే మీకు తెలిసింది ఇప్పుడు నేనేం చేస్తారు. బాబు ఎటర్ బాబు కొంచెం ఫస్ట్ ఫార్వర్డ్ వేసేసుకో.
గైస్ మనమైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి కొత్త కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయాం. వైస్ ఆడినారు అనమాట. కొంచెం టఫ్ అని చెప్పాలి. మీకైతే వీడిని డిఫీట్ చేసిన తర్వాత మీకైతే ఒక చిన్న ట్రిక్ చెప్తా. వీడికైతే ఒక టైంలో ఉంటుంది గైస్. మీకైతే ఒక ట్రిక్ చెప్తా అనమాట. ఇప్పుడు దాకా చెప్పలేదు. సర్వర్ హాపింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు వీడిని చంపేసిన తర్వాత చెప్తా. మన బాబాయ్ వైస్ ఆడినారు. వీడిని చంపిన అవుతా ద రెస్పాను. ఓకే కమాన్ మన కాంబో వాడాల్సిందే. ఇంకా వీడు ఇట్లా అటాక్ చేస్తారు గైస్. చూడండి మీకు చూపిస్తా. అద్దుకోండి అటాక్ నుంచి తప్పించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. వాడో చూసారా అంటున్నా. ఓటి అమ్మ వీడు గైస్ చెప్తున్నా. మామూలు షిట్ 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 మాడు కాపాడి నన్ను కొంచెం క్విక్గా మూవ్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఇట్లా విన్ని కొట్టి మళ్ళీ వాడతాడు. ఇది మళ్ళీ వాడతాడు. కమాన్ అమ్మయ్య తప్పించుకున్నారండి. అది వేరే విషయం. ఓకే ఫ్రీజ్ 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 రన్ కమాన్. నో 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 అసలు మనకి ఎనర్జీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాడతాడు. ఎస్ ఇప్పుడు ఈ అమ్మ. ఓకే ఇప్పుడు కత్తిలో స్వింగ్ అని వస్తాయి. చెప్పా గైస్ మినిమం ఉంటుంది. మనం మినిమం ఉంటుంది. ఓకే 101 102 103 ఇంకా 150కి వెళ్ళాలి గైస్. లిటరల్లీ ఫా అని చెప్పాలి. మనం ఈ వీడిని అయినా గ్రైండ్ చేయొచ్చు, వేరే వాడిని గ్రైండ్ చేయొచ్చు. ఇదిగోండి నాకు వచ్చిన ట్రిక్ చెప్తాను చెప్పాను కదా. వీడికి మనం 5 minutes ఆగాలి. మనకి అంత ఓపిక లేదు. ఇక్కడ మీరు పక్కన అవరప్ పైన మీకైతే ఒక చిన్న బటన్ కనిపిస్తుంది కదా. అంటే ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ అన్నమాట. రైట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా గైస్. అది కానీ నొక్కాడు అనుకోండి పైన రైట్ సైడ్లో మీకైతే ఒకటి కనిపించింది. ఇదిగోండి ఇది అయితే నొక్కాడు అనుకోండి మీకైతే ఇట్లా సర్వర్స్ కనిపిస్తాయి అన్నమాట. అన్ని సర్వర్స్ మీరు ఇట్లా ఒక సర్వర్స్కి వెళ్ళారనుకో. ఇండియా అదే ఇట్లా ఏదో ఒకటి ఉంది. దాంట్లో నొక్కండి. తక్కువ ప్లేయర్స్ అంటే ఇది 5 to 12 ఉందనుకో. 5 players ఉన్నాయని అర్థం. దాంట్లోకి వెళ్ళాం అనుకోండి. చూద్దాం మనం స్పాన్ అయ్యాడా లేదా అని. ఇట్లా మనం సర్వర్ హాప్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఫర్ బాసెస్ లేకపోతే మిగతాది ఏమన్నా. ఇదిగోండి చూసారు గైస్ మనం వస్తామన్నమాట. ఇదిగోండి మీకు చూపిస్తా. నేను చెప్పడం ఎందుకు మీకు చూపిస్తే మీరు నమ్ముతారు. చూసారు ఎంత 4 hours అని చెప్పింది. సర్వర్లో వీడు 2 hours స్పాన్ అవుతుంది అని చెప్పింది. ఆల్మోస్ట్ అందరూ తెలుసు అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నారు. కానీ ఇంకా 4 minutes కదా. ఇప్పుడు 1 minute అట్లా ఉంటుంది గైస్. అట్లా ఉంటుంది మినిమం ఉంటుంది అన్నమాట. ఓకే మనమైతే ఫస్ట్గా గ్రైండింగ్ చేసేసి నెక్స్ట్ సీకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. తెలిసి 160 120 ఎంతో గైస్ నాకైతే అనమాట. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మన స్పీడెక్స్ బాబాయ్ ఇంకా స్పీడ్ వేసే
గైస్ మనమైతే ఒక మూవీ అయితే అన్లాక్ చేసాం అనమాట. మీకైతే చూపిస్తా ఉన్నాను, అందరినీ గ్యాదర్ చేసి అయితే చూపిస్తా. ఫస్ట్ ఈయన కొడతాం, ఆ తర్వాత ఈయన కొడదాం, ఆ తర్వాత ఈయన కొడదాం. ఓకే, మనమైతే ఇక్కడికి ఏదో వస్తాం. మొత్తం అందరు గ్యాదర్ రండి, రండి బాబు రండి, నా దగ్గరికి రండి. ఓకే వచ్చారు, ముగ్గురా నలుగురా, వేసి అందరు వచ్చినట్టున్నారు. ఫస్ట్ అయితే మనం ఐస్ బర్డ్, ఇదే సేమ్ ఐస్ బర్డ్ సేమ్ ఉంది వేసి ఇదిగోండి డమాల్ చూసారా. కాకపోతే మనం M1 ఏ మూవ్ అయితే స్పామ్ చేయాలన్నమాట. అప్పుడైతే ఇదిగోండి అసలు ఆ టైంలో అయితే ఇంకా మనం ఏ మూవ్ ఏం చేయలేం, అది కామెడీ అనమాట. మీకైతే మళ్ళీ చూపిస్తూ ఉండండి గైస్. మనకైతే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది ఇది. అంటే ఐస్ బర్డ్ ఇది ఈ రెండు ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఉన్నాయి గైస్ చెప్పాలంటే. ఓకే ఇది ఒక్కడ ఉన్నాయి కాదు, ఇది ఒక్కడి మీద ఇదైతే ఉపయోగిద్దాం గైస్. ఇదిగోండి ఇదైతే యూజ్ చేసి మనం ఏది వాడలేం అనమాట. అక్కడికి ఏ స్క్వాడ్ ఏం ఒక్కటి వాడలేం అనమాట. ఓకే ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసినట్టే ఉండరు. కొంచెం లైక్ చేసి అవి మనం నెక్స్ట్ ఐలాండ్ వెళ్ళేందుకు తగ్గేదిలే. ఓకే ఇవన్నీ మన లెవెల్ నెక్స్ట్ లెవెల్ అయితే 160 150 అనమాట. చూసేద్దాం అనమాట అసలు ఎన్ని లెవెల్లో నాకు అది అర్థం కావట్లా. నువ్వు సర్వర్ ఆఫ్ ఎందుకు అవ్వట్లేదు అంటే సరదా అనమాట. లేకపోతే ఏంటి ఊరికి సర్వర్ ఆఫ్ ఎందుకు, నాకైతే సర్వర్ ఆఫ్ అవసరం లేదన్నమాట. వీళ్ళని చంపినా నాకు లెవెల్ పెడుతుంది కదా, అందుకే నేను వీళ్ళని చంపుతున్నాను అనమాట. వాడికన్నా వీళ్ళు ఈజీ అని. ఇదిగోండి మనం ఎడిటర్ నీకు తెలుసుగా ఏం చేయాలో వేసేసుకో. గైస్ చెప్పాను కదా 150 అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే. ఇప్పుడైతే ప్రిజన్ ఐలాండ్కి వెళ్ళాలి. ప్రతిసారి నా నోట్లోంచి ప్రిజన్ లాస్ట్ ఎపిసోడ్ కూడా ప్రిజన్ అన్నా, కానీ ప్రిజన్ కాదు స్కైపీ అనమాట. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ గైస్. కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి. మనమైతే మన స్కైపీయే బాబా ఎక్కడికి వెళ్దాం. అంతకన్నా ముందు మనమైతే ఈరోజు వీడియో ఏం చేయాలి మీ అందరూ తెలిసిందే. అంతకన్నా ముందు మనమైతే మన స్టేట్స్ అయితే పెట్టుకొని అప్పుడైతే మన వీడియో అయితే ఏం చేద్దాం. నేనైతే ఒక 50 దీనికి అయితే పెట్టేస్తున్నాను గైస్. ఓకే 50 పెట్టే 200 అయింది. మన డ్యామేజ్ ఎంత చూద్దాం ఇప్పుడైతే. మన డ్యామేజ్ 162 అయితే పడుతుంది గైస్. ఓకే పర్లేదు అంతే. ఇవ్వండి మనమైతే ఇంకో 50 ఉందన్నమాట. ఇంకో 50 అంటే మనకి ఒక్క నిమిషం ఉందండి. ఒకసారి 1 అయితే పెట్టి మనమైతే దీన్ని 100 చేద్దాం. ఓకే సారీ 600. ఇంకా మిగతా మొత్తం మన బాబాయ్కి వెళ్తమాట, హెల్త్ బాబాయ్కి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో దెబ్బ పడిపోయింది అనమాట, మామూలు దెబ్బ కాదు పెద్ద దెబ్బే అన్నట్టు పడుద్ది. అందుకే అనమాట మనం మొత్తం దీనికే పెడుతున్నాం. ఇక గైస్ ఈ వీడియోకి అయితే అంతే, మనం నెక్స్ట్ వీడియో వద్దాం. అంతే సార్ సైనింగ్ ఆఫ్, బాయ్. మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.